నమస్కారం. సిక్కోలో హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. గత వైకాపా పాలనలో ప్రభుత్వ బడుల్లో తల్లిదండ్రులు సమావేశాలు మెక్కుబడిగా సాగేవని, 5 ఏళ్ల కాలంలో విద్యా వ్యవస్థలను భ్రష్టు పట్టించారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆరోపించారు. టెక్కలి నియోజకవర్గం కోటబొమ్మాలి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం విద్యాశాఖలో ఒక్కొక్కటిగా సంస్కరణలు తీసుకువస్తుందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దే విధంగా అవసరమైన చర్యలు ప్రారంభించామని తెలిపారు. ఉపాధ్యాయుల బోధనతో పాటు ఇంకా మంచి ఫలితాల కోసం కూటమి ప్రభుత్వం తల్లిదండ్రులను భాగస్వామ్యం చేయడం ముఖ్యమని, ఈ నేపథ్యంలో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్కు శ్రీకారం చుట్టామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా పండగ వాతావరణంలో ఈరోజు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో సమావేశాలు నిర్వహిస్తున్నామని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో టెక్కలి ఆర్డీఓ కృష్ణమూర్తి, మండల ప్రత్యేక అధికారిని గడ్డెమ్మ, వైశ్య సంఘ రాష్ట్ర అధ్యక్షులు బోయిన గోవిందరాజులు, కల్లి నాగయ్యరెడ్డి, లక్ష్మణ్ రెడ్డి, కింజరాపు హరిప్రసాద్, వెల్లమల కామేశ్వరరావు, బోయిన రమేష్, బోయిన గోవిందరాజులు, ఎస్ఎంసీ చైర్మన్ బోయిన వెంకటరమణ, మాజీ ఎంపీపీ వెల్లమల విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఏదైనా తీసుకోవచ్చు, కానీ తెలివితేటల్ని, విద్యని ఏ ఒక్కరు కూడా తీసుకోలేరనేది ప్రతి ఒక్కరం కూడా గమనించాలి. ఈ విషయాన్ని 1995లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గ్రహించిన విషయాన్ని ఈరోజు గుర్తు చేస్తున్నాను. 1995లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత విద్యలో ఒక విప్లవాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. అదేమిటంటే 5 ఇళ్లున్నా, 10 ఇళ్లున్నా, 15 ఇళ్లున్నా ఆ గ్రామంలో ఒక పాఠశాల ఉండాలి. ప్రతి 3 కిలోమీటర్లకి ఒక అప్పర్ ప్రైమరీ స్కూల్ ఉండాలి. ప్రతి 5 కిలోమీటర్లకి ఒక హై స్కూల్ ఉండాలి. ఒక మండలంలో ఒక జూనియర్ కళాశాల ఉండాలి. ఒక నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో ఒక ఇంజనీరింగ్ కళాశాల ఉండాలి. ఒక జిల్లా హెడ్ క్వార్టర్లో ఒక మెడికల్ కళాశాల ఉండాలని ఆ రోజు నిర్ణయం తీసుకోవడమే కాదు, 100% అమలు చేసినటువంటి మహానుభావుడు ఆనాటి ఉమ్మడి ముఖ్యమంత్రి, ఈ రోజు మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారని నేను గర్వంగా చెప్పదలిచాను. ఆ రోజు తీసుకున్నటువంటి నిర్ణయం సామాన్యమైనటువంటి నిర్ణయం కాదు. ఆ నిర్ణయం ద్వారా కొన్ని లక్షల మంది పేద పిల్లలు, మధ్యతరగతి పిల్లలు, ఉన్నవాళ్ళు, లేని వాళ్ళు ఇంజనీరింగ్ కళాశాలల్లో చదివి విదేశాలకెళ్లి ఈ రోజు డబ్బు తీసుకొచ్చి మన రాష్ట్ర సంపదని పెంచిన విషయం కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. చదువుకుంటున్న పిల్లల ప్రవర్తనని తల్లిదండ్రులు ప్రతిరోజు కనిపెడుతూ ఉండాలని జిల్లా ఎస్పీ కేవై మహేశ్వర్ రెడ్డి సూచించారు. గుజరాతీపేటలో స్థానిక అందవరపు వరాహ నరసింహం హై స్కూల్లో శనివారం జరిగిన మెగా తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశానికి జిల్లా ఎస్పీ కేవై మహేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ క్రమంలో జిల్లా ఎస్పీ మాదక ద్రవ్యాలు వద్దు బ్రో అనే ప్రత్యేక అవగాహన కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు వారి తల్లిదండ్రులకు మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలు, సమస్యలపై అవగాహన కల్పించి మాదక ద్రవ్యాలు వద్దు బ్రో అనే పోస్టర్లను జిల్లా ఎస్పీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రాథమిక పాఠశాలలో తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేయడం ద్వారా సమన్వయం ఏర్పడి ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులకు వారి పిల్లల చదువు ప్రవర్తనను తెలుసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం మంచి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని ఎస్పీ తెలిపారు. అనంతరం ముగ్గుల పోటీలు, టగ్ ఆఫ్ వార్, క్రీడలో ప్రతిభ కనబరిచిన విద్యార్థుల తల్లిదండ్రులకు జిల్లా ఎస్పీ చేతుల మీదుగా జ్ఞాపికలను అందజేశారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ వివేకానంద, వైస్ ప్రిన్సిపల్ రామనాథరావు, ఈశ్వర్రావు, ఎస్ఐ సంతోష్, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ అన్నారు. నియోజకవర్గంలోని శ్రీకాకుళం బాలికల బాలుర హై స్కూల్లో, గారా సింగపురం జడ్పీ హై స్కూల్లో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బడివైపు ఒక అడుగు ఉపాధ్యాయులు తల్లిదండ్రులతో కలయిక అనే కార్యక్రమంలో ఆయన శనివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ ఇది ఒక బృహత్తరమైన కార్యక్రమం అని, ప్రభుత్వ విద్యా బలోపేతానికి ప్రజలను భాగస్వామ్యం చేయడం గొప్ప విషయమని పేర్కొన్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆలోచనలకు అనుగుణంగా విద్యార్థులు తల్లిదండ్రులు భాగస్వామ్యం కావడంతో సమాజ అభివృద్ధికి ఎంతో తోడ్పడుతుందన్నారు. విద్యార్థుల్లో దాగి ఉన్న నిగూఢమైన ప్రతిభను వెలికితీసి సృజనాత్మకతను జోడించి విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు. అనంతరం ఆయా పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రులకు ఆటల పోటీలు, ముగ్గుల పోటీలు నిర్వహించి బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమాల్లో ఉపాధ్యాయ సిబ్బంది మరియు విద్యార్థుల తల్లిదండ్రులు, పేరెంట్స్ కమిటీ సభ్యులు, విద్యార్థులు, టీడీపీ కార్యకర్తలు, నాయకులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రభుత్వం సమగ్ర శిక్ష వారు పాఠశాల విద్య అనేది చాలా ఉన్నతమైన విలువలతో పాటు మన విద్య ఉండాలి అనే ఉద్దేశంతో ఈరోజు మెగా పేరెంట్స్ మీటింగ్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే సమాజ భాగస్వామ్యం ఉన్నప్పుడే ఏ రంగమైనా అభివృద్ధి చెందుతుంది అని బలంగా విశ్వసించే మన ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర విద్యాభివృద్ధిలో కూడా సమాజం కీలక భాగస్వామ్యం కావాలి, అప్పుడే మన విద్యా ప్రమాణాలు మెరుగుపడతాయనే ఉద్దేశంతో వారి ప్రధాన ఆకాంక్ష పేదరికం లేని సమాజ నిర్మూలన, అలాగే సమాజ నిర్మాణం, అలాగే ధ్యేయంగా ఈ విద్యారంగంలో అనేక సంస్కరణలను పరిశీలించి గౌరవ మానవ వనరులు మరియు విద్యాశాఖ మార్చులైనటువంటి శ్రీ నారా లోకేష్ బాబు గారికి ఎంతో పరిశీలించి రోజు రోజు ఇందులో ఈ ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నతమైనటువంటి విద్యా ప్రమాణాలను పెంపొందించేందుకు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. బొంతల కోడూరు గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణంలో శనివారం మెగా పేరెంట్స్ సమావేశం విద్యాశాఖ ఆధ్వర్యాన జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య వక్తలు మాట్లాడుతూ తల్లిదండ్రులకు విడివిడిగా ఆటల పోటీలు, ఉపాధ్యాయులతో పిల్లల ప్రవర్తన, చదువు ఆవశ్యకత, ముఖ్యంగా ప్రభుత్వ బడుల్లో పిల్లల చేరికలు పెరిగే విధంగా ఆలోచనలు వంటి విషయాలను చర్చించారు. ఉపాధ్యాయుల పర్యవేక్షణలో ఆద్యంతం కార్యక్రమం ఉత్సాహభరితంగా సాగింది. ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామ పెద్దలు, పూర్వ విద్యార్థులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎయిర్పోర్ట్ కోసం బలవంతపు భూసేకరణ ఆపాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, కార్యదర్శి వర్గ సభ్యులు కె మోహన్ రావు డిమాండ్ చేశారు. స్థానిక సిపిఎం కార్యాలయంలో జరిగిన జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుల సమావేశం అనంతరం వారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సముద్ర తీర ప్రాంతాన్ని కార్పొరేట్లకు కట్టబెడితే సహించేది లేదని హెచ్చరించారు. జిల్లాలో పైడి భీమవరం నుంచి ఇచ్చాపురం వరకు 193 కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతాన్ని కార్పొరేట్లకు కట్టబెట్టడానికి పూనుకుంటున్నారని వారు ఆరోపించారు. గతంలో అభివృద్ధి పేరుతో ఈస్ట్ కోస్ట్ పవర్ ప్లాంట్ కు ప్రభుత్వం 2020 ఎకరాల భూమిని ఇస్తే ఈస్ట్ కోస్ట్ కంపెనీ బ్యాంకులో తాకట్టు పెట్టి డబ్బులు తీసుకుని దివాలా పిటిషన్ వేస్తే ప్రభుత్వం ఆక్షన్ వేసి సమీర్పేట్ లాజిస్టిక్ కంపెనీకు 26 కోట్ల రూపాయలకు వారు కారు చౌకగా కట్టబెట్టారని విమర్శించారు. ప్రజల ఆస్తిని కార్పొరేట్ ఆస్తిగా మార్చేస్తున్నారని వారు విమర్శించారు. దీనివలన ప్రజల జీవన విధానం ధ్వంసం అయిపోతుందని వాపోయారు. జీడి, కొబ్బరికి రాష్ట్ర ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లాలో దళితులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని కార్యదర్శి వర్గం డిమాండ్ చేసినట్టు చెప్పారు. అరసవల్లి దరిలో గల శ్రీ రమ్మి తిరుమల ఆలయంలో శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఆలయ ప్రధాన అర్చకులు కరి రంగనాథ వేణుమాధవాచార్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకువజాము నుంచే స్వామివారికి ప్రత్యేక పూజలు, విశేష పూజలు నిర్వహించారు. భక్తుల నామగోత్రాల పేరిట పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలను అర్చకులు భక్తులకు అందజేశారు. ఆలయ ప్రాంగణమంతా స్వామివారి నామస్మరణతో మారుమ్రోగింది. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు మాట్లాడుతూ శనివారంను పురస్కరించుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు చెప్పారు. ప్రతి నెలలో ఒకరోజు బహుళ ద్వాదశిని పురస్కరించుకొని ఆలయ ప్రాంగణంలో నిర్వహిస్తున్న అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భక్తులెల్లరూ పాల్గొని స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించాలని కోరారు. ఈ నెల 14వ తేదీన ఆలయ ప్రాంగణంలో మెడికల్ క్యాంపును కూడా నిర్వహించనున్నట్లు చెప్పారు. భక్తులంతా పాల్గొని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
నగరంలోని స్థానిక తురాయి చెట్టు వీధికి చెందిన అల్లిపిల్లి సత్యవతి అనే బాలిక కుటుంబానికి నగరానికి చెందిన నల్ల గౌతమి కుమార్తె సాయి అక్షర సాయి కీర్తనల జన్మదిన సందర్భంగా నిత్యావసర సరుకులు అందించారు. ఎమర్జెన్సీ బ్లడ్ సర్వీసెస్ నంది ఉమాశంకర్ తన వాట్సాప్ స్టేటస్ ద్వారా తాను కుటుంబ పరిస్థితిని తెలుసుకున్నానని నల్ల గౌతమి తెలిపారు. ఈరోజు తమ కుమారుడు జన్మదినం కావడంతో వీరి కుటుంబానికి 2 నెలలకు సరిపోయే నిత్యావసర సరుకులతో పాటు కొంత నగదు అందించామని, అలాగే శాంత అనురాగ నిలయంలో పిల్లలకు, వృద్ధులకు, నగరంలో పలు ముఖ్య కూడళ్లలో ఉండే అభాగ్యులకు అన్నదానం ఎమర్జెన్సీ బ్లడ్ సర్వీస్ ద్వారా అందించామన్నారు. దాతలు సత్యవతి కుటుంబానికి అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఎమర్జెన్సీ బ్లడ్ సర్వీస్ నంది ఉమాశంకర్, ఉర్లం శివతేజ, బొట్ట సాయి, పొడుగు చరణ్, సోరడ పద్మ, కైలాస్ పాల్గొన్నారు. పండుగ వాతావరణంలో ఆత్మీయ సమావేశంలో మధుర స్మృతినిలా నిలిచిపోయేలా పేరెంట్స్ మీటింగ్ను ఏర్పాటు చేయడం జరిగిందని రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. శనివారం కోటబొమ్మాలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో మెగా పేరెంట్ టీచర్ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర మంత్రి జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్తో కలిసి సరస్వతీదేవి విగ్రహానికి, జాతీయ నాయకుల విగ్రహాలకు పూలమాలలు వేసి కార్యక్రమాన్ని ప్రార్థనా గీతంతో ప్రారంభించారు. తొలుత విద్యార్థుల ప్రోగ్రెస్ రిపోర్టులను పరిశీలించిన మంత్రి భవిష్యత్తులో ఏమవ్వాలని అనుకుంటున్నారో విద్యార్థులను అడిగి తెలుసుకొని అభినందించారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన పలు నృత్య ప్రదర్శనలను అలరించగా సైబర్ క్రైమ్పై కోటబొమ్మాలి పోలీస్ స్టేషన్ మహిళా విద్యార్థులకు అవగాహన కల్పించారు. అలాగే బాల్య వివాహాల నిర్వహణపై తల్లిదండ్రులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టిందన్నారు. పేరెంట్స్ కమిటీ సమావేశాలలో తల్లిదండ్రులు భాగస్వామ్యం కావడం చాలా ఆనందంగా ఉందన్నారు. తల్లిదండ్రులు విలువైన సూచనలు, సలహాలు ఇవ్వాలని అన్నారు. కార్యక్రమంలో టెక్కలి ఆర్డీఓ కృష్ణమూర్తి, మండల ప్రత్యేక అధికారిని గడ్డమ్మ, వాయిసెస్ సంఘ రాష్ట్ర అధ్యక్షులు బోయిన గోవిందరాజులు, కల్లి నాగయ్యరెడ్డి, లక్ష్మణ్ రెడ్డి, కింజరాపు హరిప్రసాద్, వెల్లమల కామేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో ఈ ఏడాది 3,30,000 మెట్రిక్ టన్నుల బియ్యం సేకరణ లక్ష్యంగా నిర్ణయించినట్లు జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ తెలిపారు. నెమ్మాడ రావిపాడులో పౌర సరఫరాల సిఎంఆర్ డెలివరీ పాయింట్ గోదాంను ఆయన శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా మొత్తం మీద 24 పౌర సరఫరాల గోదాములు ఉన్నాయని, మిల్లుల నుండి తయారైన బియ్యాన్ని సేకరించి సిఎంఆర్ పాయింట్ల ద్వారా గోదాములలో నిల్వ చేయడం జరుగుతుందన్నారు. ముందుగా జిల్లాలోని నిమ్మాడ నుంచి బియ్యం సేకరణ ప్రారంభిస్తున్నామన్నారు. మిల్లర్లంతా లక్ష్యాలు చేరుకోవడానికి కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో టెక్కలి ఆర్డీఓ కృష్ణమూర్తి, జిల్లా పౌర సరఫరా అధికారి జి సూర్యప్రకాశ్రావు, పౌర సరఫరాల శాఖ జిల్లా మేనేజర్ టి వేణుగోపాల్, సహాయ మేనేజర్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. బలహీన వర్గాలకు ఉత్తమ విద్యను అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని 31వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ విభూతి సూరిబాబు అన్నారు. ఈ మేరకు శనివారం డివిజన్ పరిధిలోని మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన పేరెంట్ టీచర్ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని సూరిబాబు మాట్లాడుతూ ఉపాధ్యాయులకు, విద్యార్థుల తల్లిదండ్రులకు మధ్య సత్సంబంధాలు నెలకొల్పడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని చెప్పారు. పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమం జరగడం, విద్యార్థులు ఉత్సాహంగా పోటీల్లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను సూరిబాబు, ప్రధాన ఉపాధ్యాయులు పార్వతి, విద్యా కమిటీ చైర్పర్సన్ దివ్యల చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో విద్యా కమిటీ వైస్ చైర్మన్ వెంకటదేవి, ఉపాధ్యాయులు శృతి, వాణి, పార్టీ నాయకులు ఓం నమశివాయ, సుభాష్, విద్యార్థుల తల్లిదండ్రులు, బోధనేతర సిబ్బంది, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు. బారో పోలీస్ స్టేషన్లో సబ్ ఇన్స్పెక్టర్గా బాధ్యతలు చేపట్టిన హరిబాబు నాయుడు శనివారం ఉదయం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ కెవి మహేశ్వరరెడ్డి వారిని మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ ప్రజా ఫిర్యాదులు, వారి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ ఎస్ఐ హరిబాబునకు సూచించారు. ప్రత్యక్ష దైవం, ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని విజయవాడ హైకోర్టు ఫార్మర్ న్యాయమూర్తి సీతారామూర్తి శనివారం దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ వారికి ఘనంగా స్వాగతం పలికారు. తదుపరి ఆలయ అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వదించారు. వారికి ఆలయ సూపరింటెండెంట్ ఎస్ కనకరాజు శ్రీ స్వామివారి ప్రసాదాలను, స్వామివారి జ్ఞాపికను అందజేశారు. విద్యా వ్యవస్థ మరింత బలోపేతం కావాలని ఎమ్మెల్యే సతీమణి గుండు స్వాతి శంకర్ ఆకాంక్షించారు. నగరంలోని హయాతి నగరం కస్తూరిబా బాలికల వసతి గృహం కిష్టప్పేటలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బడివైపు ఒక అడుగు తల్లిదండ్రులతో ముచ్చట్లు అనే కార్యక్రమంలో ఆమె శనివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వాతి శంకర్ మాట్లాడుతూ ఇది ఒక బృహత్తరమైన కార్యక్రమం అని, ప్రభుత్వ విద్యా బలోపేతానికి ప్రజలను భాగస్వామ్యం చేయడం గొప్ప విషయమని పేర్కొన్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆలోచనలకు అనుగుణంగా విద్యార్థులు, తల్లిదండ్రులు భాగస్వామ్యం కావడంతో సమాజ అభివృద్ధికి ఎంతో తోడ్పడుతుందన్నారు. విద్యార్థుల్లో దాగి ఉన్న నిగూఢమైన ప్రతిభను వెలికితీసి సృజనాత్మకతను జోడించి విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు. అనంతరం ఆయా పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రులకు ఆటల పోటీలు, ముగ్గుల పోటీలు నిర్వహించి బహుమతులను అందజేశారు.
పెద్దపాడు సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల పాఠశాలలో శనివారం తల్లిదండ్రుల టీచర్స్ ఆత్మీయ సమావేశం ఘనంగా జరిగింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆత్మీయ సమావేశంలో ముఖ్య అతిథిగా ఎస్ఐ రేణుక పాల్గొని మాట్లాడారు. విద్యార్థులు చదువుపై దృష్టి సారించి వృద్ధిలోకి రావాలన్నారు. ప్రభుత్వం విద్యను బలోపేతం చేయడంతో పాటు బడుగు బలహీన వర్గాలకు విద్య అందించేందుకు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. అనంతరం నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. నగరంలోని స్థానిక హెచ్ఆర్ల వీధిలో గల మున్సిపల్ కార్పొరేషన్ ఎలిమెంటరీ స్కూల్లో శనివారం తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం ఘనంగా జరిగింది. ఈ సమావేశానికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, వార్డు ప్రతినిధులు, పూర్వ విద్యార్థులు పెద్ద ఎత్తున హాజరై ఈ కార్యక్రమాన్ని ఒక పండుగలా ఎంతో ఆనందంగా జరిపారు. అలాగే విద్యార్థుల హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్స్ తల్లిదండ్రులకు ప్రధాన ఉపాధ్యాయులు ఆర్ నాగమణి చేతుల మీదుగా అందజేశారు. అనంతరం ఉపాధ్యాయులు, విద్యార్థులు తల్లిదండ్రులతో మాట్లాడి విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి వారి జీవితాలను ఒక సన్మార్గంలో మార్చడానికి ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో 41వ డివిజన్ ఇన్ఛార్జ్ చిన్నిపల్లి మణికంఠ, మైలిపల్లి రాజు, నరసింహమూర్తి, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు. మన రోజువారీ ఆహారంలో అల్లం రసాన్ని చేర్చడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారం అయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. మెరుగైన జీర్ణక్రియ, రోగనిరోధక శక్తి, బరువు నిర్వహణ, రక్తంలో చక్కెర నియంత్రణ లాంటి వాటికి అల్లం రసం ఓ శక్తివంతమైన టానిక్గా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. అల్లం రసాన్ని క్రమం తప్పకుండా తాగడం వల్ల కలిగే వివిధ ఆరోగ్య ప్రయోజనాలను ఒకసారి చూద్దాం. అజీర్ణం, ఉబ్బరం, వికారం వంటి జీర్ణ సమస్యలకు సహజ నివారణగా అల్లం చాలా కాలంగా ఉపయోగిస్తున్నారు. అల్లం రసం తాగడం వల్ల జీర్ణ వ్యవస్థను ఉత్తేజపరచడానికి, జీర్ణక్రియను మెరుగుపరచడానికి, అలాగే జీర్ణ సాయంత బాధ లక్షణాలను తగ్గించడానికి సహాయపడుతుంది. అల్లంలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేయడానికి, శరీరాన్ని ఇన్ఫెక్షన్లు, వ్యాధుల నుండి రక్షించడానికి సహాయపడతాయి. అల్లం రసాన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తిని పెంచడానికి, అనారోగ్యాలను దూరంగా ఉంచడానికి సహాయపడుతుంది. అల్లంతో శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. అల్లం రసాన్ని క్రమం తప్పకుండా తాగడం వల్ల అర్థరైటిస్, కండరాల నొప్పి, వాపును తగ్గించడానికి సహాయపడుతుంది. అల్లం రసం జీవక్రియను పెంచి కొవ్వును కరిగించడానికి ప్రోత్సహిస్తుంది. ఆకలిని అణిచివేయడానికి సహాయపడుతుంది. కాబట్టి బరువు తగ్గించే ఆహారానికి ఇది గొప్ప ఉపయోగపడుతుంది. అల్లం రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి, ఇన్సులిన్ సున్నితత్వాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుందని అధ్యయనాలు చెబుతున్నట్లు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం, గమనం, గమ్యం. మాటలపై మనకున్న జ్ఞానమే తర్కం, అనుభవంతో మనకున్న మౌనమే తత్వం. వచ్చేదాకా వల్లించు, చచ్చేదాకా ఆచరించు. వట్టి మాటలు వంట సరుకులు తెచ్చిపెట్టవు, మనసు మాటలు మార్గదర్శకం కావు. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.